అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి మరో గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. తాజాగా చూసుకుంటే భీమిలికి సంబంధించి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అవంతి శ్రీనివాస్, ఆయనతో పాటుగా భీమవరం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి గంధి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కూడా రాజీనామా చేశారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అసలుకి ఈ విధంగా రాజీనామాల పర్వం మొదలవుతే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో మిగిలేది ఎవరు? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మనం చూసాం 2024 మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో పార్టీ ఎప్పుడైతే ఓటమి చెందిందో అప్పటి నుంచి చూసుకుంటే ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు పార్టీ నుంచి. అది ఇంకా ఫుల్ స్టాప్ అన్నట్టు కూడా లేదు. ఏంటంటారు? తాజాగా చూసుకుంటే అవంతి శ్రీనివాస్ కావచ్చు, గంధి శ్రీనివాస్, వీళ్ళ రాజీనామాల గురించి మీరేమంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో అయితే ఒక కొత్త ట్రెండ్ అయితే మొదలైంది. ఒకప్పుడులాగా మంచి అయినా చెడ్డైనా అధికారం ఉన్నా లేకపోయినా ఉన్న పార్టీనే అంటిపెట్టుకుని ఉండడం అనేది ఒక ఆనవాయితీ, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, ఒక నియమం, నిబద్ధత కలిగిన నాయకులు చేసే పని అది. ఈ మధ్యకాలంలో కప్పదాటు అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ కప్ప వెళ్ళినట్టుగా, ఎక్కడ తీపి ఉంటే చీమ అక్కడికి వెళ్ళినట్టుగా ఈ నాయకులు కూడా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు, ఎప్పుడు ఏ గొడుగును పట్టుకుంటారు అన్నది, ఏ జెండా పట్టుకుంటారు, లేకపోతే ఎప్పుడు ఏ కండవా వేసుకుంటారు అనేది చెప్పడం సుసాధ్యం. ఎందుకంటే ఒకప్పుడు ఓన్లీ రాజకీయ నాయకుడు అంటే రాజకీయం, ఉన్న ఆస్తులు అమ్ముకునో లేకపోతే ఉన్న ఆస్తులతోటి రాజకీయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న నాయకుల్లో ప్రతి వాడికి కూడా వ్యాపార లావాదేవీలు, ఇటు వైరుపక్షం, ప్రతిపక్షం, మిత్రపక్షం అనే తేడా లేకుండా వాళ్ళతోటి సత్సంబంధాలు, బిజినెస్ పార్ట్నర్షిప్లు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరు ఎప్పుడు ఉంటారు. సో అధికారం మారగానే ఒక్కసారిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి పార్టీలు మారడం అనేది ఇది ఒక సర్వసాధారణం అయిపోయిన విషయం. రెండోది చూసుకుంటే మీరు వీళ్ళిద్దరూ కన్నా ముందు కొంతమంది వచ్చారు అంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మనం మాడుకుందాం, ఉన్న ఫ్యాక్ట్స్ మాడుకుందాం. ఒకటి, నాయకుడి యొక్క వైఖరితో విసికి వేసారి ఈ 5 ఏళ్ళు మనం ప్రజలకు ఏమీ చేయలేకపోయామే, లేకపోతే మనం ఏమీ చేసుకోలేకపోయామే, కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కోటరీ ఆ వర్గమే లబ్ధి పొందింది, మనం బలిపశులు అయ్యాం, మనకు ఎటువంటి ప్రాధాన్యత పార్టీలో లేదు, మన బిజినెస్లన్నీ దెబ్బతిన్నాయి, లేకపోతే మన రూపాయి కూడేసుకోలేకపోయాం, నష్టపోయాం, ఇక ఈ పార్టీకి మనుగడ లేదు అని భావనతో కొంతమంది అవుతే, కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న ఆ యొక్క వ్యాపారాలని వాళ్ళ యొక్క కాపాడుకోవడం కోసం కొంతమంది ఈ విధంగా పార్టీలు మారడం అనేది సహజం. ఈ మధ్యకాలంలో మీరు తీసుకుంటే ఎస్పెషల్లీ గ్రంథి శ్రీనివాస్ గారి ఉదంతం తీసుకుంటే, గ్రంథి శ్రీనివాస్ గారి మీద పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగినాయి. సో చాలా విషయాల్లో ఆయన ఏదో ఐటీ వాళ్ళు ఏదో అతన్ని గట్టిగానే పిండారు. సో బహుశా నాకు తెలిసి ఫర్దర్గా సర్వే అవ్వడం కోసం, ఫర్దర్గా కేసుల నుంచి బయటపడడం కోసం అతను ఈ విధంగా జెండా ఎత్తేస్తున్నాడేమో అనేది కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఒక కాంగ్రెస్ వాదిగా ఇటు రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఉన్న వ్యక్తి, తర్వాత రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్ పంచన చేరిన వ్యక్తి, ఏ రోజును కూడా మరి పార్టీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ వేరే పార్టీల వైపు మొగ్గు చూపిన వాడు. ఈవెన్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు నిజంగా మరి అతనికి రాజశేఖర రెడ్డి మీద ఒక భక్తో లేకపోతే ప్రేమ అనురాగం ఉంటే మరి షర్మిల గారి కోసమైనా సరే కాంగ్రెస్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు సడన్గా ఈ ఐటీ దాడులు ఎన్ని జరిగిన తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడంటే బహుశా ఇది నేనైతే సర్వైవల్ పాలిటిక్స్ అని చెబుతా. అతను కాపాడుకోవడం కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం, తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం తీసుకున్న నిర్ణయంగానే భావిస్తా. అలాగే మీరు అవంతి శ్రీనివాస్ గురించి చెబుతున్నారు. అవంతి శ్రీనివాస్ కూడా ఒక నిలకడలేని వ్యక్తి మనం చూసాం. ఇటు టీడీపీ, జనసేన, టీడీపీ, మళ్ళీ వైసీపీ, అలా అతను పార్టీలు మారుతూ ఉన్నాడు. ఇప్పుడు బాబు గారు అతన్ని గల్లీలో ఉన్నవాడిని ఢిల్లీకి పంపించిన ఘనత బాబు గారు చెందుతుంది, ఎంపీ చేసి. సో కాబట్టి అతను గత ప్రభుత్వంలో ఉండగా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలడం మనం చూసాం. సో అతనికి కూడా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, అలాగే కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి
సో ఇది కూడా నాకేమనుకుంటున్నానంటే తన ఉనికిని, తన వ్యాపార సామ్రాజ్యాన్ని, తన వ్యాపారానికి ఎక్కడా కూడా అడ్డు లేకుండా, తన వ్యాపారానికి ఎక్కడా కూడా అవరోధం లేకుండా తీసుకున్న నిర్ణయంగానే చూస్తున్నా. ఇప్పుడు వచ్చి చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు, మీడియా ముందుకు వచ్చి నలిగిపోయాము, మాకు న్యాయం జరగలేదనో అదనో ఇదనో. లేదు, ఈ 6 నెలల్లోనే అప్పుడే కంగారు ఎందుకు, మనం కార్యకర్తలను ఉసుగొలపడం ఎందుకు, డిజిటల్ మీడియా వాళ్ళని ఉసుగొలపడం ఎందుకు, మన సోషల్ మీడియా వాళ్ళని ఉసుగొలపడం ఎందుకు, ఎదురుదాడులు ఎందుకు, ఈ మీటింగ్లు ఎందుకు, ధర్నాలు ఎందుకు. ఎస్, అది 100కి 100 నిజమే, అతను మాట్లాడింది నిజమే, కరెక్టే కదా. ఈ 6 నెలల్లో ఏం జరిగిపోతుంది? ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో నువ్వు తప్పులు చేశావు కాబట్టి, ప్రజలు నువ్వు మెప్పు పొందలేదు కాబట్టి 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు నేను 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ రోజున 164 సీట్లు కూటమికి ఇచ్చారు. నిజంగా కూటమి ప్రజల యొక్క అంచనాలను అందుకోలేకపోయినా, ప్రజలను సాటిస్ఫై చేయలేకపోయినా, రేపొద్దున వాళ్ళకు కూడా అదే గతి. వాళ్ళు రేపు మళ్ళీ నీకే పట్టం కట్టవచ్చు, నువ్వు బెటర్ అనుకుంటే, లేదంటే వేరే వాళ్ళకి అధికారం ఇవ్వచ్చు. సో కాబట్టి ఈ లోపల ఈ దుగ్ధెందుకు, ఈ అవసరం ఎందుకు? అంటే నువ్వు చేసిన స్కాములు, నువ్వు చేసిన తప్పులు, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి నువ్వు వేసుకుంటున్న మరొక ముసుగిది. సో ఆ దిశగా అవంతి ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడింది అక్షర సత్యం. దాంట్లో ఎటువంటి ఎగ్జార్బేషన్ లేదు, అతను నిజమే మాట్లాడాడు. కానీ ఇదేదో సినిమాల్లో చూపించినట్టుగా 2.5 గంటల్లో హీరో విలన్ అవుతాడు, విలన్ హీరో అవుతాడు, లేకపోతే ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, సీఎం అవుతాడు. కాబట్టి ఒక్కసారిగా అవంతికి ఇంత పరివర్తన వచ్చిందా, ఒక్కసారిగా ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మను. ఇక్కడ కూడా అవంతి చాలా లోతుగుండు గల మనిషి. ఇది తన స్వార్థం కోసం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్లీజ్ చేయడం కోసం, ఉమ్మడి ప్రభుత్వాన్ని, ఈ ఉమ్మడి నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడుతున్న చిలక పలుకులుగానే నేను పరిగణిస్తాను. రెండవది, తనకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని, తన ఉనికిని కాపాడుకోవడం కోసంగా అందులో ఎత్తుగడలో భాగంగానే అతని యొక్క ప్రీ ప్లానింగ్ మెల్లిమెల్లిగా ఈ విధంగా మాట్లాడడం, తర్వాత ఏదో పార్టీ పంచన చేరి పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నావు. ఇది కుట్ల ప్రయత్నమే. దీంట్లో ఎక్కడా కూడా నిజాయితీ లేదు, లేకపోతే పరివర్తన లేదు. ఎంత సడన్గా రియలైజేషన్ అయ్యింది అనుకుంటే గడానికి అంత నిన్న మొన్నటి వరకు అన్ని అవాకులు చవాకులు పేలి ఆ విధంగా ప్రవర్తించిన వ్యక్తి మారుతాడు అనుకోవడానికి మనం నమ్మకూడదు. సో ఏదేమైనా అది పార్టీ విధి విధానాలు నచ్చగా, లేకపోతే పార్టీ అధినాయకుడి యొక్క వ్యక్తిత్వం నచ్చగా, లేకపోతే పార్టీ అధినాయకుడి యొక్క పోకడ నక్క బయటకు వస్తున్నారు. ఏదేమైనా రకరకాల కారణాలతో మీరు చెప్పినట్టుగా వైసీపీకి చెందిన ఈ సీనియర్సు, లీడర్సు వీళ్ళందరూ కూడా ఈ వలస బాట పట్టడం అయితే జరిగింది. ఇది నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఒక శరాఘాతం లాంటిది. అంటే ఒక నాయకుడికి ఈ విధంగా ముఖ్య నాయకులందరూ వెళ్ళిపోతుంటే కేడర్ డెఫినెట్గా అయోమయానికి గురవుతుంది. సో ఇది జగన్మోహన్ రెడ్డిని నైతికంగాను, ఒక మానసికంగా కూడా ఒక కుంగ తీయడానికి ఒక సైకలాజికల్ ప్రెషర్ ఇది. అంటే హిందీలో చెబుతారు మనోభావిక దబావ్ అంటారు. సో ఒక బ్యాట్స్మెన్ని ఏ విధంగా అయితే ఫంక్ చేస్తాడో ఒక ఫాస్ట్ బౌలరు, బౌన్సర్ వేసి లేకపోతే బాడీ అటాక్ చేసి మనం చూసాం. అదేవిధంగా ఇది కూడా ఆ కోవకు చెందింది. సో దీనివల్ల డెఫినెట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా డల్ అవుతాడు. అంటే ఒకటి, వైసీపీకి ఇంకా మనుగడ లేదు, ఇంక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఎవరో విశ్వసించరు. ఇతను 1 టైం సీఎం, ఇతన్ని ప్రజలు ఇంకా మళ్ళీ హక్కును చేర్చుకోరు, అధికారానికి ఇవ్వరని ఒక రూఢీకి వచ్చి మారుతున్నారా, లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాలని, వాళ్ళ ఉనికిని, ప్లస్ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని ఎదురు చూసి మారుతున్నారా అన్నది వాళ్ళ మనోగతాలు, వాళ్ళకున్న సమస్యలు బట్టే మనం అంచనా వేయాలి. సో ఏదేమైనా ఇప్పుడు ఇంతమంది ఈ 3 పార్టీల్లోకి రావడం అనేది ఒక విధంగా మంచి పరిణామమే అయినా కూడా మరి మిగతా ఆల్రెడీ పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు, పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకి ఇది ఒక విధంగా ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఒక గంగిగోవుని, ఒక పులిని ఒక బోన్లో పెట్టలేం. ఈ పులి సమయం దొరికినప్పుడు ఆ గంగిగోవుని తినేస్తాదని చూస్తుంది. అలాగే పులి యొక్క అగ్రెసివ్నెస్ ముందు ఈ గంగిగోవు తట్టుకోలేదు. కాబట్టి ఇటు అటు కూడా, ఇటు మిత్రపక్షం, వైరపక్షం, ఈ వచ్చే నాయకుల్లో కూడా గంగిగోవులు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది కొన్ని గుంటనక్కలు ఉండొచ్చు, కొన్ని అగ్రెసివ్గా ఉండే వైల్డ్ యానిమల్స్, పులి సింహాలు కూడా ఉండొచ్చు. సో కాబట్టి వీళ్ళ మధ్య ఆ పొంతన ఎంతవరకు
సాగుతుంది, ఎంతవరకు వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇంకా అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ మూడు పార్టీల యొక్క కార్యకర్తలు కొంతమంది నాయకుల మధ్య ఇంకా కూడా సరిగ్గా పొసవడం లేదు. సో కొన్ని సంఘటనలు మనం బహిరంగంగా చూస్తున్నాం, బయటకు వచ్చి కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఈ యొక్క పింఛన్లు పంపిణీ చేసే సందర్భంగా ఈ మూడు పార్టీల మధ్యన చెలరేగిన అల్లర్లు కానీ, గొడవలు కానీ, కామెంట్లు మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో మళ్ళీ ఈ వలసదారులు ఈ విధంగా వస్తూ ఉంటే, వీళ్ళు చేర్చుకుంటూ ఉంటే, ఇది ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది, అది నిజంగా చేటు చేస్తారా మంచి చేస్తారా అనేది కూడా ఈ యొక్క కూటమి నాయకులు ఆలోచించుకోవాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది. చూద్దాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనే అతని యొక్క రాజకీయ జీవితం ముఖ చిత్రం బహుశా వన్ టైం అనేది మాత్రం తేటతెల్లం అవుతుంది. ఇక ప్రజలు విశ్వసిస్తారు, ఇతను మళ్ళీ అధికారం ఇస్తారన్నది ఎక్కడ కూడా దరిదాపుల్లో కనిపించట్లేదు. ఆ విధంగా నిజంగానే ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా దానికి మించిన భావదరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే 5 ఏళ్ళలో ఒక 25-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఇప్పుడు భగీరథ యత్నాన్ని మించి బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి. మరి ప్రజలు కూడా విఘ్నులై ఈ విషయాన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి మరి ధర్నాలు చేయడానికి బయటకు వచ్చినప్పుడు సహకరిస్తారా, నిలువరిస్తారా, నిలదీస్తారా అన్నది ఇంకా ప్రజల యొక్క విజ్ఞతకి, వాళ్ళ నిజాయితీకి, వాళ్ళ మనోగతానికే మనం వదిలేద్దాం. చూద్దాం. ఎనీవే, ఆల్ ద బెస్ట్ వలస పక్షులు, ఆల్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ద బెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.